ह्रीं श्रीं ऐं क्लीं सौः श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानन्दनाथ श्रीगुरुश्रीपादुकां पूजयामि तर्पयामि नमः। పూజ్య శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ గురుదేవులకు నమస్కరిస్తూ 15వ తారీఖున మాఘమాసం ఉత్తరాయణ మహాపుణ్యకాలం చతుర్థి నాడు వచ్చేటటువంటి మహాశివరాత్రి చాలా విశిష్టతమైనటువంటిదని మనందరికీ తెలుసు. అయితే ఈ శివరాత్రి రోజు మనం ఏం చెయ్యాలి, చేస్తే శివ అనుగ్రహం ఎలా దొరుకుతుంది, శివ యొక్క తత్వాన్ని పట్టుకోగలిగితే అజ్ఞానంధకారంలో ఉండేటటువంటి మనల్ని జ్ఞానం వైపు, అలాగే మనలో ఉన్నటువంటి జడత్వాన్ని పోగొట్టి చైతన్యాన్ని అనుగ్రహించేటటువంటి వాడే పరమేశ్వరుడు. ఇహంలో భోగమోక్షాలు కావాలంటే ఆ జగన్మాతను, ఆ పరమేశ్వరుడిని ఆరాధన చేసిన వారికి సదా వారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ శివరాత్రి రోజున జాగరణ చేయడం, ఉపవాసం చేయడం, రుద్రాభిషేకం చేసుకోవడం, అలానే కొన్ని పురాణాల ప్రకారంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం కూడా శివరాత్రి రోజే జరిగిందని చెప్పబడుతూ ఉన్నది. అందువల్ల ఎవరికైనా వివాహం లేట్ అయినప్పుడు కానీ, సంతానం లేకపోయినా, అలాగే దాంపత్య జీవితం బాగోలేనప్పుడు కూడా ఈ శివ కళ్యాణి గనక మనం మహాశివరాత్రి రోజు గనక చేసినట్లయితే గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అలాగే ఈ జాగరణలో ఏం చెయ్యాలి మనం? జాగరణ అంటే టైం పాస్ కోసం ఏదో గేమ్స్ ఆడుకోవడమో, లేకపోతే బతాకాన్ని కొట్టుకోవడమో కాదు. మీకు గురువు ఎవరైనా ఉండి మంత్ర అనుష్ఠానం ఉంది అంటే 4 కాలాల్లో శివారాధన చేసుకోవడం చాలా మంచిది. లేనివారు నమశివాయ, నమశివాయ, నమశివాయ అనే ఒక మహామంత్రాన్ని, అంటే దీన్ని పంచాక్షరి అంటారు. గురువు ఎవరైనా ఉపదేశం ఉంటే ప్రణవాన్ని జోడించి ఓం నమశివాయ అని కూడా జపం చేసుకొని భక్తి ప్రబదలతో స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉండాలి. ఇలా ఈ శివరాత్రి అంతా కూడా శివ నామస్మరణతో ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఈ గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, అలాగే ఏరినాడి సటి అర్ధాష్టమనసి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శివరాత్రి రోజున కనుక పార్థివ లింగానికి, అంటే కలియుగంలో మట్టితో చేసేటటువంటి లింగానికి అభిషేకించిన స్వామి చాలా ఆనందంగా ఆ యొక్క అభిషేకాన్ని స్వీకరించి నీకున్నటువంటి గ్రహదోషాలను పోగొట్టి, నీకున్నటువంటి భయభ్రాంతులను పోగొట్టి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. కనుక ఈ శివరాత్రి రోజునే అలాగే ఆలాహలం పరమేశ్వరుడు మింగాడని మనందరికీ తెలుసు. ఇలా త్యాగాలు ఎన్నో చేశాడు పరమేశ్వరుడు. మనం ఇలా ఈరోజు ఆనందంగా ఉండాలి ఈ ఆనందం స్థితి మనకి ప్రసాదించాడు అని అంటే ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరు నిత్యము ఆరాధన చేసుకున్న వాళ్ళకి సర్వైశ్వర్యములు, ఆనందంగా ఆరోగ్యంగా జీవించేటటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఎందుకంటారా, నిరంతరము ఆ పరమేశ్వరుడిని, పరమాత్మ స్వరూపిణైనటువంటి ఆ లలితా మహాత్రిపుర సుందరిని మేము ఆరాధన చేస్తాం. అది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతిని ఆరాధన చేస్తున్నప్పుడు మాకు కలుగుతుంది. కనుక మీరందరూ కూడా పూజ అంటే ఒక బయటికి వెళ్ళి ఓ డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు. సాధన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఈ ముద్ర పెట్టుకొని మనం కనుక నమశివాయ అని ఒక మహామంత్రాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే మంచి ఫలితం దొరుకుతుంది. అందువల్ల ఎన్నో పురాణాలు మనకి చెప్పి ఉన్నాయి. ఈ శివరాత్రి విశిష్టత గురించి చాలామంది ఆల్రెడీ చెప్పి ఉంటారు. అవన్నీ కూడా మనకి ఏది వీలవుతుందో చక్కగా శ్రద్ధ భక్తులు మాత్రమే ఉంచండి. కాస్తన్ని నీళ్ళు తీసుకెళ్ళి శివుడి పైన పోయండి. మీ ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తే అక్కడ చక్కగా రుద్రాభిషేకం అది చేస్తారు. ఈ అవకాశాన్ని చక్కగా ఈ జాగరణ అంతా కూడా శివనామస్మరణతో చేయండి. అంతా శుభమే జరగాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ.